హాయ్ పిల్లలు, నేను మీ సిరి స్పీక్స్. ఈరోజు ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. ఒకప్పుడు లార్డ్ శివ కైలాస పర్వతంపై నివసించేవాడు. ఒకరోజు ఆయన భూమికి వచ్చాడు. ఎందుకంటే పిల్లలు ఎలా ఉన్నారో చూడాలని అనిపించింది. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాబు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కానీ కోపం ఎక్కువే. ఒకరోజు అతని స్నేహితుడు అతని బొమ్మ తీసుకున్నాడు. రాము కోపంగా అరిచాడు. అప్పుడే ఒక సాధువు వచ్చాడు. అతనే మన శివయ్య. కానీ సాధువు వేషంలో శివయ్య రాముణ్ణి అడిగాడు, నీ కోపం వల్ల నీ హృదయం సంతోషంగా ఉందా? రాము తల ఊపాడు, లేదు అని. శివయ్య నవ్వుతూ చెప్పాడు, కోపం అగ్ని లాంటిది, అది ముందు మనల్ని కాలుస్తుంది. రాము వెంటనే తన స్నేహితుడికి క్షమించు అన్నాడు. అప్పుడే శివయ్య తన నిజరూపం చూపించాడు. రాము ఆశ్చర్యపోయాడు. శివయ్య ఆశీర్వదిస్తూ అన్నాడు, మంచి హృదయం ఉన్నవాడే నిజమైన శక్తివంతుడు అని చెప్పి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయాడు. మరి ఈ కథలోని నీతి ఏమిటి? కోపం కన్నా ప్రేమ గొప్పది. క్షమించడం శివుడికి ఇష్టమైన గుణం. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? గుర్తుంచుకోండి, మన హృదయం ప్రశాంతంగా ఉండాలి. కోపం వచ్చినా క్షమించడం నేర్చుకోవాలి. అలా ఉంటే మనమే నిజమైన శక్తివంతులం. మళ్ళీ ఇంకో మంచి కథతో త్వరలో కలుద్దాం పిల్లలు.